వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఎంతో బిజీగా ముందుకెళ్తా ఉంటాం. నెలలో 30 రోజులు కష్టపడుతూ ఉంటాం. వారంలో 7 రోజులు తీరిక లేకుండా చాకిరీ చేస్తా ఉంటాం. ఎంతో బిజీగా మనం మన లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. అయితే ఇంత బిజీగా ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక విషయాన్ని గమనించు. ఈరోజు ఆదివారం. దేవుడు నిన్ను ప్రేమించి, బ్రతికించి, సజీవునిగా ఉంచి, మరలా ఈ ఆదివారంలో ప్రవేశింపజేశాడు. కనుక ఒక్కసారి దేవుని వైపు నీ హృదయాన్ని, నీ మనసుని తిప్పు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. కీర్తన 118:24. ఇందులో మనం సంతోషించి ఆనందించాలి. దేవుని బిడ్డలారా, మనందరిని ప్రేమించి మరొక నూతన ఆదివారాన్ని ఇచ్చాడు గనుక, ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని మరలా నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పటానికి, మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, మరలా నువ్వు నీ పాత అలవాట్లన్నీ వదిలేసి స్థిరపడటానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఈ ఆదివారం నీకు దీవెనకరంగా మారాలని ఆశపడతా ఉన్నాను. వారమంతా కష్టపడతా ఉన్నాం గదా! ఒకరోజు దేవునికి ఇచ్చి చూడు. వారమంతా దీవెనలతో నింపబడతాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. వినియోగించుకుందాం. ఆదివారం ఎంతో శ్రేష్టమైంది. అది విశ్రాంతి దినమే గాదు, మన హృదయాన్ని పరిశుద్ధపరిచే దినం. మన హృదయంలో శాంతినిచ్చే దినం. కాబట్టి ఈ ఆదివారం మనందరికీ ఆశీర్వాదాలు కుమ్మరించాలని ఆశపడుతూ ఉన్నాను. వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 41:10. నేను నీకు దేవుడినై ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడతాడు. ఆయనకు మనకు దేవుడై ఉంటే దిగులే ఉంది. ఆయన మనకు తోడుంటే ఇక దిగులే ఉంది. ఎవరి తోడు మనకు అవసరం లేదు. దేవుడు ఒక్కడు మన తోడుంటే చాలు. ఇక ఈ లోకంలో సమస్తము, సర్వము నీ పాదాల దగ్గర ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని నమ్మి పొందుకో. దేవుడు నా పక్కన ఉన్నాడని నమ్ము. ఆయన నా దేవుడని విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఈ ఆదివారం భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు ఖచ్చితంగా ఆయన కాడికి గనక మనం వెళ్ళగలిగితే, ఆయన సన్నిధికి మనం పోగలిగితే, ఆదివారం ఆయన సన్నిధిలో గడపగలిగితే నీ భారం అంతా తొలగిపోద్ది. నీకు విశ్రాంతి దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన యొద్దకు వచ్చువాడిని ఎంత మాత్రము తోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఈ ఆదివారం మిస్ చేసుకోవద్దు. ఇది ఎంతో శ్రేష్టమైంది. ఇది నీకు దీవెనకరమైంది. ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది ఆదివారం. విలువైనది గనుక ఆదివారం వచ్చింది కదా అని సమయాన్ని టీవీ ముందు, సెల్ ఫోన్ ముందు, సినిమా హాళ్ళల్లో, బార్ షాపుల్లో ఖర్చు చేయొద్దు. విలువైన ఆదివారాన్ని దేవుని సన్నిధిలో గడుపు.